విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అందిస్తారు. ఓబ్లేష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రశాంత్, విజయనగరం జిల్లా ఎస్కోట్లోని బాలికల ఎస్సీ వసతి గృహంలో పలువురు విద్యార్థులు గత 2 రోజుల నుంచి డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వరుసగా విద్యార్థులు వాంతులు విరేచనాలకు గురి కావడంతో గత 2 రోజుల నుంచి, అంటే నిన్న ఈ రోజు కూడా దాదాపుగా 16 మంది విద్యార్థులు ఈ డయేరియాకి గురయ్యారు. నిన్న ఒకరోజు 6 మంది విద్యార్థులు ఈ వాంతులు విరేచనాలకు గురి కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేశారు. జాయిన్ చేసిన వారిని ఈ రోజు కోలుకొని వాళ్ళు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ రోజు మరో 10 మంది విద్యార్థులు ఈ డైరెక్ట్ గురి కావడంతో వెంటనే వసతి గృహ అధికారులు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 6 మందిని 10 మందిని ఎస్కోట ఆసుపత్రిలోని మరి కొంత తీవ్రంగా ఉన్నటువంటి మరో 2 విజయనగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం. అయితే వీరి పరిస్థితి ఇదిగా ఉండడంతో వెంటనే సంబంధిత సంక్షేమ శాఖ డీడీ రామానందం కూడా పరిస్థితిని పరిశీలించి అదేవిధంగా విద్యార్థులు కూడా ఎస్కోట్లో చికిత్స పొందుతున్న 10 మంది విద్యార్థులు కూడా పరామర్శించడంతో పాటు కూడా వారికి అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా వసతి గృహానికి కూడా తనిఖీ చేసి అక్కడ పరిస్థితులు, అదే ఈ విద్యార్థులు వాంతులు విరేచనాలకు గురి కావడానికి కారణాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రశాంత్, ధన్యవాదాలు ఓబ్లేష్.